జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించిన నేపథ్యంలో మనతో పాటు విజయనగరం ఎంపీ కనిశెట్టి అప్పలనాయుడు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా మొత్తం విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. కుమారస్వామి గారు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎలాంటి వార్తలు చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు యావత్తు రాష్ట్ర ప్రజలు కూడా ఒక నమ్మకంతో ఏదైతే వారికి అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని ముమ్ము చేయకుండా డే బై నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా స్టీల్ ప్లాంట్ని ఎట్లాగ సహాయం తీసుకోవాలి కేంద్రంతో అని చెప్పి వాళ్ళు అడగడం. ఈరోజు మంత్రులతో పాటు కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలు మమ్మల్ని పదే సార్లు కల్పించడం, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ విషయం ప్రస్తావన చేయించడం, ఉత్తరాంధ్ర సంబంధించిన ఎంపీలందరం కూడా తీసుకెళ్ళడం, రాష్ట్రంలో ఎంపీలు తీసుకెళ్ళడం, ఇది ఒక విజయం. ఇది చంద్రబాబు నాయుడు గారు వారు కృషి ఫలితంగా ఈరోజు మంచి భరోసా వచ్చింది. భారీ బడ్జెట్లో మనకి భారీ నిధులు కూడా మనకు రావడం చాలా శుభపరిణామం. ఈరోజు కేంద్ర మంత్రిగా కుమారస్వామి గారు వచ్చారు. వారు కూడా వచ్చి ప్రజలతో పాటు అలాగే కార్మిక నాయకులతో పాటు అదే సమయంలో ఎంప్లాయీస్తో పాటు ఇక్కడున్న ఆఫీసెస్తో మాట్లాడి ప్రతి అంశాన్ని కూడా తీసుకున్నారు. వారు ఒకటే చెప్పారు, ఇది చాలా కృషి. ఇది ఆ రోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీని మీద నాయకత్వం చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక అడిగారు కనుక ఒక నమ్మకంతో మేము ఇచ్చాం. దీన్ని కాపాడుకోమని వారు చెప్పడం జరిగింది. ఈరోజు ఎందుకంటే దాదాపు 67,000 మంది 67 గ్రామాలకు సంబంధించిన ప్రజలు త్యాగం ఇది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భావితరాలకు కూడా తెలియాలి, భావితరాలకు ఈ సంపదను అందించాలి. అంటే మనం అందరం కూడా ఒక రకంగా ఒక డిసిప్లిన్తో పనిచేసి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్టీల్ ప్లాంట్ అంటే ఒక విశాఖపట్నమే కాదు, ఉత్తరాంధ్ర మొత్తంతో పాటు ఆంధ్రులు ఇది ఒక హక్కు. ఆంధ్రులకు సంబంధించిన మనోభావాలు ఒక ఆత్మీయ బంధం కనుక ప్రతి ఒక్కరు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలనేది మా అభిప్రాయం. సార్, కుమారస్వామి గారు చెప్పారు, ఉత్తరాంధ్ర వాళ్ళు మనోభావాలు దెబ్బతీయకుండా దీన్ని ప్రైవేట్ పరం చేసే పరిస్థితి అయితే ఎక్కడా లేదు, దీన్ని టర్నోవర్ పెంచుతామని చెప్పారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఎంతోగానో ఆశిస్తున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? చంద్రబాబు నాయుడు గారు, కుమారస్వామి గారు చెప్పినట్లే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వనరులను ఎట్లా వినియోగించుకోవడం ఆయనకు బాగా తెలుసు. దీనిని ఇప్పుడున్న ఇండస్ట్రీని అడ్వాన్స్ ఇండస్ట్రీని ఎలా చేయాలి, అదనంగా మనం ఈ ఉన్న ల్యాండ్తో మనం అదనంగా ఏం చేయాలి అనేది ఒక ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు. ఖచ్చితంగా త్వరలో కూడా రిజల్ట్స్ వస్తాయి. అందుకు మేమేమంటున్నామంటే 100% వారికి ఒక మంచి అవకాశం వచ్చింది కనుక కుమారస్వామి గారు చెప్పినట్టు 100% ఇది 100% మంచి జరుగుతున్నదే మా ఆలోచన. సార్, ఇప్పుడు నాట్ ఓన్లీ వైజాగే కాదు, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర సంబంధించి అనేక మంది కార్మికులు కానీ ఎంప్లాయీస్ కానీ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తుంటూ ఉంటారు. ఒక విజయనగరం ఎంపీగా ఏం చెప్తారు మీరు? చాలా సంతోషం. గతంలో మీ ఇచ్చిన మాట ప్రకారంగా జరగబోతుంది. 100% ఇది నిజం జరగబోతుంది. ఇది నిజం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని కాపాడుకోవాలి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే చేయూతని మనకి ఇచ్చారో మనం కూడా బాధ్యతగా దీన్ని కాపాడుకోవాలని పరిస్థితుంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో పనిచేస్తే 100% దీనిని చరిత్ర ఉన్నంత వరకు స్టీల్ ప్లాంట్ అలాగే ఉండాలనేది మా కోరిక. కేంద్ర మంత్రి కుమారస్వామి అయితే ఈ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే కేంద్రం అయితే ప్రవర్తించదు. కంపల్సరీగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేసే పరిస్థితి లేదు, కంపల్సరీగా స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం మేమంతా అని చెప్పి ఈ కేంద్ర మంత్రి కుమారస్వామి తెలియజేశారని చెప్పి విజయనగరం ఎంపీ కనిశెట్టి అప్పలనాయుడు అయితే తెలియజేశారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.